హాయ్ అండి. బీట్రూట్ ఫ్రై ఒకసారి ఈ విధంగా చేయండి. ఇందులోనే పోషకాలు ఏమి పోవన్నమాట. ఎందుకంటే మనం ముందుగానే గడ్డల్లాగా ఉడకపెట్టి తర్వాత అయితే కట్ చేసుకుంటామన్నమాట. బీట్రూట్‌ని మునిగేంత వరకి నీళ్లు పోసుకోండి. అలాగే చిన్న బీట్రూట్స్ వేసి అలాగే వేసుకొని కొంచెం పెద్దవి కావాలంటే ఇలా 2 ముక్కలుగా కట్ చేసి ఉప్పు, పసుపు వేసి కొంచెం బాగా ఉడకనిచ్చి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత పైన పొట్టు తీసేసి ఇలా మీకు ఏ సైజులో అయితే నచ్చుతుందో ఆ సైజులో చిన్న ముక్కలుగాన లేదా ఇలా కొంచెం మీడియం సైజ్ అయినా కట్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేస్తే మట్టి పాత్రలో చేస్తాననమాట. మట్టి పాత్ర పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం పోపు ఫ్రై అయిన తర్వాత ఒక 10 దాకా వెల్లుల్లి దంచి పెట్టుకొని ఒక 3 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. ఇందులోనే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని వేసుకొని ఇందులో కొంచెం ఉడికిన తర్వాత ఇందులోనే కారము, ఇంకా కొత్తిమీర, పల్లీల పొడి అయితే వేసుకొని దించేసుకోవడమే. మీకు ఎలా అనిపించిందో వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ప్రాసెస్‌లో చేయకపోతే చేయండి. చాలా కమ్మగా ఉంటుంది.